మహీంద్రా ట్రియో ప్లస్ 3-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. మహీంద్రా వెహికల్స్ అంటే పెర్ఫార్మెన్సే కాదు, మంచి రిలయబిలిటీ ఉండిద్ది. ఈ వెహికల్ అయితే నార్మల్ బేస్ వేరియంట్ అనమాట. ఇందులోనే మీకు లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పేసి ఇంకొక వేరియంట్ అయితే ఉంది. దాంట్లో 7 ఎక్స్క్లూజివ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది హెచ్డి రేర్ కెమెరా, డ్యూయల్ యూఎస్బీ ఛార్జర్, బాటిల్ హోల్డర్, సీట్ కవర్స్, ఫ్లోర్ మ్యాట్స్ అండ్ అట్రాక్టివ్ కలర్ వేస్ లో ట్రియో ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ అయితే లభిస్తా ఉంది. ఫ్రెండ్స్, చాలా మందికి ఒక డౌట్ ఉండిద్ది, ఈ వెహికల్ ఎంత రేంజ్ ఇచ్చిద్ది అని చెప్పేసి. ఏఆర్ఏఐ వాళ్ళు చెప్పిందేమో 167 కిలోమీటర్లు, బట్ మనం అయితే 150 కిలోమీటర్లు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. తర్వాత ఈ వెహికల్ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే లాంగ్ వీల్ బేస్ తో లభిస్తా ఉంది. 2073 అనేది ఇచ్చారు. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే డ్రైవర్కి అలాగే ప్యాసింజర్కి లెగ్ రూమ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన రన్నింగ్ కాస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ కిలోమీటర్కి 50 పైస్ పడుతుంది. అలాగే ఐసీ ఇంజిన్స్తో కంపేర్ చేసుకుంటే సంవత్సరానికి ₹1,00,000 దాకా మెయింటెనెన్స్ అండ్ రన్నింగ్ కాస్ట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి ఇంజిన్ అయితే ఏమీ ఉండదు, మోటార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మోటార్కి సంబంధించిన సేఫ్టీ విషయానికి వస్తే IP67 రేటింగ్తో లభిస్తూ ఉంది. అంటే మీరు 30 మినిట్స్ వరకు వాటర్లోకి తీసుకెళ్ళినా సరే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు, బాగానే పెర్ఫామ్ చేసిద్ది. అలాగే మీరు 1 మీటర్ డెప్త్ వరకు తీసుకెళ్ళినా సరే బాగా పెర్ఫామ్ చేసిద్ది. ఇంకా వారంటీ గురించి మాట్లాడుకుందాము. బ్యాటరీ, ఛార్జర్ ఈ రెండు మనకి ఈ వెహికల్లో లభిస్తున్నాయి కదా. ఛార్జర్కి అయితే మాత్రం 3 ఇయర్స్ దాకా మీకు వారంటీ లభిస్తూ ఉంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5 ఇయర్స్ దాకా మీకు మహీంద్రా కంపెనీ వాళ్ళు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, లేదా 1,20,000 కిలోమీటర్ల వరకు మీరు తిరగచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఉదయ్ నెక్స్ట్ స్కీమ్ అని చెప్పేసి మహీంద్రా వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. జనరల్గా మనం ఏ మోటార్ సైకిల్ కానీ, ఆటో కానీ, కార్ కానీ పర్చేస్ చేస్తే ఆ వెహికల్కి మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తారు కదా. కానీ ఈ మహీంద్రా ట్రియో ప్లస్కి వెహికల్తో పాటు మనిషికి కూడా ఇన్సూరెన్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఆ పర్సన్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మాత్రం ఖచ్చితంగా 20 lakhs వరకు కవరేజ్ అయితే వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. అలాగే ఈ వెహికల్ పర్చేస్ చేస్తే మనకి నీమో యాప్ వస్తుంది. అది 5 ఇయర్స్ దాకా మనకి ఫ్రీ సబ్స్క్రిప్షన్తో లభిస్తూ ఉంది. ఈ యాప్ ద్వారా మనకి దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ తెలుసుకోవచ్చు, బ్యాటరీ హెల్త్ తెలుసుకోవచ్చు, ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసామో తెలుసుకోవచ్చు, వెహికల్ లొకేషన్ తెలుసుకోవచ్చు, సర్వీస్ డ్యూ రిమైండర్స్ తెలుసుకోవచ్చు. అలాగే జీపీఎస్ ట్రాకర్ లాగా ఇది మనకి ఉపయోగపడిద్ది అనమాట. ఇంకా జిహెచ్ఎంసీలో సర్వీస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 25+ మహీంద్రా డీలర్షిప్స్ అయితే ఉన్నాయి. ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా సరే 25+ మహీంద్రా డీలర్షిప్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సర్వీస్ చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఐసీ ఇంజిన్స్ కాదని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఎందుకు పర్చేస్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే హైదరాబాద్ గవర్నమెంట్ 20,000కు పైగా పర్మిట్స్ అయితే లాంచ్ చేసింది. అంటే మీరు ఆటో పర్చేస్ చేసేటప్పుడు పర్మిట్కి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే 3-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో పర్మిట్స్ క్లోజ్ అయ్యే లోపే ఆటో పర్చేస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడే మీకు దగ్గరలో ఉన్న మహీంద్రా షోరూమ్కి వెళ్ళి ట్రియో ప్లస్ ని బుక్ చేసుకోండి. మీలో ఎవరైనా మహీంద్రా ట్రియో ప్లస్ వెహికల్ కొనాలి అని అనుకుంటే PM ఈ డ్రైవ్ స్కీమ్ అయిపోయే లోపే వెహికల్ పర్చేస్ చేసి సబ్సిడీ పొందండి. డ్రైవ్ స్మార్ట్ విత్ మహీంద్రా ట్రియో ప్లస్. ఈ వెహికల్ ని ఫైనాన్స్ లో కొనుక్కోవాలనుకుంటే అది తక్కువ డౌన్ పేమెంట్ ₹19,999 పే చేసి మీ సొంతం చేసుకోవచ్చు. ఇంకా పూర్తి వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్న మహీంద్రా షోరూమ్ ని సంప్రదించండి.